ఒమేగా 3 గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, చాలామందికి ఒమేగా 3 అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ అని తెలుసు కానీ, అది ఇప్పుడున్న ప్రెజెంట్ ఈ పాండమిక్‌లో ఎక్కువగా ఒమేగా అన్నది తీసుకుంటలేదు. అది ఎప్పుడన్నా ఎవరన్నా డాక్టర్లు సజెషన్ చేసినప్పుడు జస్ట్ ఒక 1 మంత్, 2 మంత్స్ వాడేసి పక్కన పెట్టేస్తున్నారు. అలా కాకుండా రెగ్యులర్‌గా వాడాల్సిన ఇంగ్రీడియంట్ అది. రెగ్యులర్‌గా ఒమేగా 3 మాక్సిమం ఇంకా దొరికితే ఒమేగా 6, 9 అలాగా ఉంటాయి. కానీ ఒమేగా 3 అన్నది మన బాడీలో సెల్ రిపేర్ నుంచి బాడీలో ఏ టు జెడ్ ఏదొచ్చిన ప్రాబ్లమ్స్ని తగ్గించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. అందుకనే చిన్నపిల్లలు అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఒమేగా 3 ఇవ్వడం అన్నది సహజంగా డాక్టర్లు చెప్తారు. కానీ చాలామంది ఒమేగా 3 తీసుకోవడం మానేసి మిగతా అన్నీ తీసుకుంటూ ఉంటారు. దానివల్ల పిల్లల్లో గ్రోత్ అంటే బ్రెయిన్ గ్రోత్ అన్నది ఇప్పుడు వచ్చే పిల్లల్లో చాలా వరకు తగ్గిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు కూడా చాలామందికి నిద్ర సమస్యలు కానీ అలాగే సరిగ్గా బ్రెయిన్కి సంబంధించి చాలా హెడేక్స్ రావడం కానీ అలాగే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇలాంటివి కామన్గా జరుగుతున్నాయి. ప్రతి 100 మందిలో 30-40 మంది దీంతో సఫర్ అవుతున్నారంటే ఒమేగా 3 డెన్సిటీ లోపం వల్లే. అందుకని ఒమేగా 3ని ఎవరూ నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని ఒక సప్లిమెంటరీగానే అవ్వచ్చు లేకపోతే ఏదన్నా ఒక ఫుడ్ డైటరీ కింద తీసుకుంటే చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇది చాలామంది తెలియక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి నా దగ్గరకు రాగానే నేను వాళ్ళకి ఎంత డెన్సిటీ ఉందో చూసి చెక్ చేసిన తర్వాత వెంటనే వాళ్ళని ఒక 3 to 6 మంత్స్ రెగ్యులర్గా వాడించగానే వాళ్ళలో చాలా చేంజెస్ వస్తున్నాయి. అలా నేను ఇప్పుడున్న ప్రజెంట్ న్యాచురోపతి హాస్పిటల్కి రాగానే అందరికీ చెక్ చేస్తున్నాను. అందుకని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియాలని, ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒమేగా 3 ఎంతవరకు తగ్గిపోయింది ఏంటి అన్నది మీకు ఉంటుంది టెస్ట్. దాన్ని బట్టి మీరు వెంటనే దాన్ని సజెషన్ తీసుకుంటే వెంటనే మీకు పూర్తిగా రికవర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.